జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. అవిక్రియం సత్యమనంతమాద్యం గుహాశయం నిష్కలమప్రతర్క్యం మనోగ్రయాణం వచసా నిరుక్తం నమామహే దేవ వరం వరేణ్యం. అఖండ సచ్చిత్ స్వరూపుడగు ఈశ్వరునియందు వికారములేమీ లేవు. జగత్కారణుడగు ఆయన కాలమునకు అతీతుడు. ఆయన సకల ప్రాణుల హృదయ గుహయందు ఆత్మరూపంగా ప్రకటమగుచున్నాడు. ఆయన నిరవయవుడు. ఆయన స్వరూపము సుతరాము ఊహకందేది కాదు, వాక్కుతో నిర్వచించేదీ కాదు. మనస్సు ఎంత వేగము గలదైనా ఆయన స్వరూపమును అందుకోలేదు. సర్వోత్కృష్టుడు, దేవనాయకుడగు ఆ శ్రీహరికి మేము నమస్కరించుచున్నాము. 8th Canto, 5th Chapter, 26th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక చతుర్థ స్కందము 20వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పృథురాజును వందిమాగధులు కీర్తిస్తున్నారు. కీర్తించిన తర్వాత విదురుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. అసలు ఆవు రూపం లోపల ఎందుకు భూమి వచ్చింది, ఎందుకు గోరూపాన్ని దాల్చింది, మరి ఎలా పృథువు ఆ యొక్క రాజ్యాన్ని ఉద్ధరించాడు, ఆ విషయాలన్నీ కూడా చెప్పమని అడుగుతున్నది. మైత్రేయుడు ఇలా వివరంగా చెప్తున్నారన్నమాట. బ్రాహ్మణులందరూ పృథువును ప్రజాపాలకుడుగా పట్టాభిషేకం చేసినారు. కాని భూమండలమంతయు అన్నము లేక ఆకలితో బాధపడుచుండే. ప్రజలు కృషించి శరీరములతో పృథువు వద్దకు వచ్చి ఇట్లు మొరపెట్టిరి: ఓ ప్రభూ, త్వరలో ఉన్న నిప్పుచే చెట్లు కాలిపోచున్నట్లు మేము జఠరాగ్నిచే తాపము నొందుచున్నాము. బ్రాహ్మణులందరూ వేణునని శరీరము నుండి నిన్ను ఆవిర్భవింపచేసి మాకు రక్షకుడుగా ఏర్పరిచినారు. నీవే రక్షింప సమర్థుడవని నిన్ను రక్షకుడుగా చేరినాము. అన్నము లేక మేము నశింపకముందే ఆకలితో అలమటించుచున్న మాకు అన్నము సంగు ప్రయత్నము చేయుము. నీవు మాకు జీవనమును ఏర్పరచడి పాలకుడవు, నీవే లోకపాలకుడవు. అందుచేత మమ్ములను కాపాడతగునని ప్రార్థింపగా వారి విలాపమును విని పృథువు చాలాసేపు ఆలోచించాడు. వీరికి ఆహారమును కల్పింపవలని నిశ్చయించుకొనెను. విల్లు ఎక్కుపెట్టి రుద్రుడు త్రిపురములపై ఆగ్రహించినట్లు భూమిపై కోపముతో బాధింప సమకట్టెను. అతని కోపమును ప్రయత్నమును చూచి భూమి వణకెను. వేటగాడు వెంటాడుచుండగా లేడి పరిగెత్తునట్లు భూమి గోరూపమును దాల్చి పారిపోసాగెను. కోపముతో పరిగెత్తిన అటువైపు దాన్ని వెన్నంటెను. అది ఏ దిక్కులకు వెళ్ళినను అక్కడికక్కడ విల్లునెక్కుపెట్టి పృథువు కనపట్టుచుండెను. జన్మించిన వారు ఎట్లు మృత్యువు నుండి తప్పించుకొనలేరో అట్లే పృథువు నుండి గోరూపము ధరించిన భూమి తప్పించుకొనలేక బాధపడుచున్న మనసుతో వెనుకకు మరలెను. పృథువుతో ఇట్లు అనుచుండెను: ధర్మజ్ఞ, నీవు భూతములను పరిపాలించువాడవు, నన్ను కూడా కాపాడుము. ధర్మజ్ఞుడవు కదా. ఏ పాపము ఎరుగని దీనురాలనగు నన్ను స్త్రీ అని దయతలచక చంపుటకేల ఉద్యమించుచున్నావు. సాధారణముగా కారుణ్యము వాత్సల్యము కలవారు అపరాధము చేసిన నాడు కూడా స్త్రీలను చంపుటకు ఉద్యమించరు. నేను నౌకవలే ప్రజలను ఈ జలములలో ధరించి రక్షించుచున్నాను. నన్ను నీవు లేకుండా చేసినచో ఈ ప్రజలు ఆధారం లేనివారై నీటిలో పడిపోవుదురు. నీవు నిలుచుటకు కూడా ఆధారముగా ఉండవలెను కదా. అందుకే నన్ను కాపాడుము అని భూమి ప్రార్థించెను. పృథువు ఇట్లు పలుకుచున్నాడు: ఓ వసుధా, నీవు నా శాసనమును అతిక్రమించినావు. అదే నీవు చేసిన అపరాధము. అందుచే నిన్ను చంపెదను. నీకు యజ్ఞములో మేము భాగము సంగుచున్నాము. దేవతారూపముగా నీవు యజ్ఞ భాగమును స్వీకరించుచున్నావు. దానికి బదులుగా నీవు వసంగవలసిన ధాన్యాదులను మాకు వసంగుటలేదు. నిత్యము పెట్టెడి మేతను అంతనూ మేయుచు పాలు ఇయ్యకుండా ఎగచేపుచున్న గోవును శిక్షింపక తప్పదు కదా.
ఈ సకల భూతములకు జీవనమునకై కల్పాదియందు బ్రహ్మ ఓషధీ బీజములను నీలో ఉంచినాడు. వాని నుండి నీవు ఓషధులను బయల్పరచి లోకులకు ఆహారము కల్పింపవలెను. నీవు బుద్ధిహీనురాలవై నన్ను అవమానించి చేయవలసిన పనులను చేయకున్నావు. ఆకలితో ప్రజలందరూ అలమటించుచున్నారు. వారి దుఃఖమును ఉపశమింపచేతును. లోకములో పురుషుడైనను స్త్రీ అయినను నపూంసకుడైనను తనను తాను పొగడుకొనుచు అధముడై ఇతరుల ఎడ దయలేక వర్తించువాడు వధింపదగినవాడే కాని రక్షింపదగినవాడు కాదు. నీవు మాయచే గోవుగా మారినావు. నీవు లేనిదే ప్రజలను నేను నిలబెట్టుటకు ఆధారము లేదని నీవు గర్వించుచున్నావు. అందుచే నిన్ను నూగింజలంత చిన్న శకలములుగా వధింతును. ఆధారముగా నీవు లేకున్నా నా యోగశక్తిచో ప్రజలందరినీ నిలిపెదను అని తీవ్రమగు కోపముతో మృత్యువే రూపుదాల్చినదా అన్నట్లు పృథుచక్రవర్తికి ఉన్నటువంటి ఆ పృథుచక్రవర్తికి భూమి నమస్కరించి గడగడ వణుకుచూ ఇట్లు పలికెను. భూమి ఇట్లు స్తోత్రము చేయుచున్నది. పరమపురుషుడవగు నీకు నమస్కారము. నీ శరీరముగా విడదీయుటకు వీలు కాకుండా నీతో చేరి ఉన్న ప్రకృతిచే ఈ జీవ శరీరమును సృష్టించిన వాడవు నీవు. జీవుని ద్వారా ప్రకృతిలో చేరి సత్యాది గుణములు గలవాడుగా కనపడుచున్నావు. నీవు ప్రకృతి పురుషుల శరీరము కలవాడవయ్యు వానికంటే వేరుగా ఉండడి వాడవు. నిన్ను గూర్చిన జ్ఞానము నీకు పూర్తిగా ఉండుటచే దేహములయందు ఆత్మ భ్రమ, దేహములు చేయు క్రియలను తానే చేయుచున్నాననడి భ్రమ నీకు ఉండవు. ఆ భ్రమలచే జీవులకు ఆకలి, దప్పి, శోకము, మోహము, ముసలితనము, మరణము తానే చెందుచున్నట్లు అనిపించుచుండును. అట్టి ఊర్ములు అనబడేడి ఆరును నీకు ఉండవు. బ్రహ్మలో నీవు అంతర్యామివై ఉండి జీవులకు శరీరములను సృష్టింపచేసి ఆ జీవులు ఉండుటకు ఆధారముగా నన్ను సృష్టి చేసితివి. నాయందే గుణమయమగు ప్రకృతి దాని పరిణామములను నిలిచి ఉన్నవి. అట్టి సృష్టికర్తవు నీవే కదా. నీవు స్వతంత్రుడవు. నీవే విల్లు ఎక్కుపెట్టి చంపుటకు వచ్చినచో నన్ను రక్షించుటకు నీకంటే వేరొకరెవరున్నారు? నీవు ఈ చరాచరముగు జగత్తును రక్షించుటకై వచ్చిన వాడవు గాని సంహరించుటకు వచ్చిన వాడవు కావు. నీ కర్తవ్యము ప్రజాపాలనము. నేను లేనిచో ఈ ప్రజలకు భోగ్య వస్తువులు కాని వానిని అనుభవించుటకు తగిన శరీరములు ఇంద్రియములు గాని వానిని అనుభవించుటకు తగిన స్థానములు గృహాదులు గాని ఉండవు గదా. నీవు నన్ను చంపుట తగునా? మనసును వశపరుచుకొని నీ స్వరూపము నీవు ఎరింగిననే తప్ప నీవు చేసేడి వ్యాపారముల యొక్క రహస్యము తెలియదు. నీ మాయచే మోహమునందిన మా వంటి వారలము నీ రహస్యము నిరంగజాలము. నీ అభిప్రాయమును గుర్తించలేము. నీవు ఒక్కడివే అయి ఉండియు బ్రహ్మరుద్రాది రూపములు దాల్చి వేరు వేరుగా కనపట్టుచుందువు. మహత్తు మొదలు పృథివి వరకు సృష్టింపజేసిన వాడవు నీవే. నీవే సర్వ జగత్తుకు కారణమైన వాడవు. అచేతనమగు ప్రకృతి అనడి ద్రవ్యమును, జీవుల కర్మను, ప్రకృతిలోను గుణములలోనూ కదలిక కలిగించు కాలమును, జీవుని నీకంటే వేరుగా చేయుటకు వీలుగాని శక్తులుగా నీలో చేర్చి ఉన్న నీవే సృష్ట్యాదియందు ఆయా శరీరములతో చేయుచున్నావు. నీవు సృష్టించిన ఈ జగత్తు ఒకనాడు నీటిలో మునిగిపోగా నీవే ఆది వరాహమై పాతాళము నుండి వెలుపలికి తెచ్చితివి. ఇప్పుడు జలములపై నౌకవలే నన్ను ఉంచి నాయందు ప్రజలను రక్షించుటకు పృథుచక్రవర్తిగా అవతరించినావు. అట్టి నీవే వాడియగు బాణముతో నన్ను చంపుటకు సిద్ధపడుచున్నావు. నీ లీలారహస్యం మాకు తెలియదు. నీవు ఎన్నో అవతారములు ఎత్తి లోక విరోధులను అంతమొందించి కీర్తిని ఆర్జించుకొనినవాడవు. అట్లు కీర్తిని సంపాదించిన అనేక అవతారములకు నమస్కారము. ఈ విధంగా భూమి పృథువును స్తోత్రము చేసెను. కోపముతో వణుకుచున్న పెదవిగల పృథువును చూచి భయపడినదై ఎంతో ధైర్యము తెచ్చుకొని మరల ఇట్లు మాట్లాడుచున్నది. మహారాజా, కోపమును నిరోధించుకొనుము. నేను విన్నవించు మాటలను పరిశీలించుము. బుద్ధిమంతులు సర్వ వస్తువుల నుండి సారమును గ్రహింతురు, అసారమును విడిచిపెట్టుదురు. నేను చెప్పడి దానిలో సారభూతమైన దానిని వినుము. పురుషులకు కోరదగిన పురుషార్థములు సిద్ధించుటకు తత్వదర్శులు అయిన మునులు
అనేకమైన ఉపాయములను నిర్ణయించినారు. అవి ఈ లోకములో సుఖములను, పైలోకములో సుఖములను కూడా ఒసంగగలవు. వానిని ఎరింగిన వారు వానిని ఆచరించి ఫలమును పొందుచుందురు. వానిని ఆదరింపక తమ బుద్ధికి తోచిన ఉపాయములను కొందరు ఆచరించి ఫలసిద్ధి నొందలేకపోవుచున్నారు. ఓ మహారాజా, ఈ భూమిపై ఓషధులను బ్రహ్మ పూర్వము సృష్టించెను. వానిని భుజించి ఈ లోకములో మానవులు జీవించుచుందురు. ఆ ఓషధులతోనే యజ్ఞానుష్ఠానము చేసి కొందరు స్వర్గాది లోకములు పొందుచుందురు. కాని ఇప్పుడు అసత్పురుషులు కొందరు లోక పావనముగు యజ్ఞానుష్ఠానము చేయక కేవలము శరీర పోషణమునకై ఆ ఓషధులను భుజించుచున్నారు. అట్లు భుజించినచో ఈ ఓషధులు వ్యర్థముగా నశించిపోవుచున్నవి. మీవలే ధార్మికులే రాజులు నేడు లోకమును పాలించువారు లేరు. లోకములో చోరులు అధికమైనారు. అందుచే యజ్ఞమునకు ఉపయోగించవలననియు అసత్పురుషులు వానిని అనుభవించినచో లోకములో మరల ఓషధులు మొలవక యజ్ఞాదులు సాగక లోకమున ధర్మాచరణ తొలగిపోవుననియు ఆలోచించి నేను ఓషధులను లోనికి తీసుకొంటిని. అవి చాలా కాలమై నాలో మరుగుపడి ఉండిపోయినవి. అందుచే అవి ఇప్పుడు మొలవచాలవు. దానికి తగిన ఉపాయమును నీవు నిశ్చయించి వానిని వెలికి తీయవలెను. నీవు మహాబాహువై సకల ప్రాణిజాతను రక్షించువాడవై ఉన్నావు. కావున నేను గోరూపమును దాల్చి ఉందును. నా నుండి ఓషధులను పిండుము. దానికి తగిన పాత్రను, ఓషధుల నడి పాలను, పితికెడి వానిని సంపాదింపుము. నేను నాలోనున్న ఓషధులను క్షీరములుగా స్రవింపచేసెదను. ఓ వీరా, నీ సామర్థ్యముచే పర్వతాదులచే నిమ్నోన్నతమగు ఉన్నత భూమిని సమతలముగా చేయుము. అప్పుడు వర్ష ఋతువులో దేవతలు వర్షింపచేసిన వర్షము అంతటా వ్యాపించి నిలుచుటకు అవకాశం ఏర్పడును. లేనిచో పైనుండి పడిన నీరు అంతయు పొర్లిపోవుచుండును. ఇట్లు చేసినచో నీకు లోకమునకును మంగళమగును. ఈ విధంగా భూమి హితమును ప్రియముగా విన్నవించెను. పృథు చక్రవర్తి దానిని స్వీకరించెను. ఆ తర్వాత జరిగినటువంటి విషయాన్ని మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.